వాళ్ళని మీరు గుర్తుపడతారా లేదా అనేది మీ బాధ్యత. అసలు ఈ సైబర్ క్రైమ్స్కి ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుంటున్నాం? ఇప్పుడు నార్మల్ దొంగతనాల్లో వాటిలో పోగొట్టుకునేది చాలా తక్కువ. వేరే సైబర్ క్రైమ్స్లో ఎంత పోగొట్టుకుంటున్నారు అనేది నాకు ఆల్రెడీ డిఎస్పీ గారు చెప్పారు. సింపుల్గా చెప్పాలంటే ఇండియాలో ఒక సంవత్సరానికి 23 crores per day. 1 కోటి సంపాదించడానికి ఎంత కష్టపడాలి? సో సైబర్ క్రైమ్స్ వల్ల ఇంత పోతుంది. అండ్ తెలంగాణలో కూడా నియర్లీ 1300 crores per year. 2025లో 1300 crores నష్టపోయారు విక్టిమ్స్. అండ్ సైబర్ క్రైమ్స్ ఇవన్నీ ఓన్లీ రిచ్ పీపుల్కే జరుగుతాయి, ఆర్ ఊళ్ళో వాళ్ళకి ఓల్డ్ పీపుల్కి జరుగుతాయి, ఇట్లాంటివి ఏమి లేదు. ఎనీవన్ కెన్ బి ఎ విక్టిమ్ టు ద సైబర్ క్రైమ్. ఇప్పుడు నార్మల్ ఒక మర్డర్ దొంగతనము ఏదో సైబర్ క్రిమినల్స్కి బిగ్గెస్ట్ వెపన్ ఏంటో తెలుసా? వాళ్ళ అనానిమిటీ. వాడు ఎవడో తెలియదు, ఎక్కడి నుంచి చేస్తున్నాడో తెలియదు, సో పట్టుకోవడం కష్టం. సో అట్లాంటి కేసులో ద బెస్ట్ వెపన్ దట్ వీ హ్యావ్ ఇస్ అలర్ట్నెస్. జాగ్రత్తగా ఉండడం ఇస్ ద మేజర్ వెపన్ దట్ వీ హ్యావ్. అసలు హౌ డు వీ బికమ్ ఏ విక్టిమ్ టు సైబర్ క్రైమ్? ఫస్ట్ థింగ్ వుడ్ బి ఫియర్. వాళ్ళు మనల్ని ఫియర్లో పడేలాగా చేస్తారు. 3 మేజర్ థింగ్స్ ఐ వుడ్ సే రిగార్డింగ్ సమ్ ప్రోడక్ట్. అండ్ దాని తర్వాత మీ ఫోన్లో యుల్ గెట్ దోస్ యాడ్స్ కదా. సో డేటా ఎట్లా వెళ్తుంది? సింపుల్ మైక్రోఫోన్ పర్మిషన్స్ కూడా ఇస్తున్నాం మన ఫోన్లో.